డబ్బుల కోసం. టైం అవుతుంది, వీడు ఇంకా రాలేదేంటి? అరే సీను, నేను వస్తా, ఆగరా. వాడి సంతోషానికి నేను అడ్డు చెప్పడం కరెక్ట్ కాదేమో. అయినా నేను ఇప్పుడు కష్టపడేది వాడు హ్యాపీగా ఉండాలనే కదా. నువ్వు అడిగిన డబ్బులు ఈ బ్యాగ్లో పెట్టాను, చూసుకోరా. అన్నయ్య, సారీ అన్నయ్య, నేను చాలా ఇబ్బంది పెట్టాను. చచ్చా, అలా ఎందుకు అనుకుంటున్నావురా? నన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతావు? జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అన్నయ్య. రేయ్, మన బిజినెస్ ఎలా జరుగుతుందిరా? అన్నా, మన బిజినెస్ ఇంకా తిరగలేదన్నా. ఇదిగోండి అన్న మీరు అడిగిన డబ్బు. ఇంక నా వీడియో డిలీట్ చేసేయండి అన్న. రేయ్, లక్క సరిపోయిందిట్రా, చూడరా. సరిపోయింది అన్న, ఇంక వీడియో డిలీట్ చేసేయండి అన్న. చేస్తలేరా తమ్ముడు? నీకు అమ్మ నాన్న లేరంటగా, ఒక అన్నయ్య ఉండాలంటగా. ఇద్దరికి ఒకే తినరా, లేకుంటే రే నా కొడక నన్నే కొడతావురా. నీకు లెక్కదు, నీకు అమ్మా, ఇప్పుడు రానా నా కొడక? రేయ్, వాడు ఫుల్ మాలెక్కించాడు రా. నన్నే కొడతాడా లేకుంటే? అరే తమ్ముడు, ఏవన్యా పిలిచావు? ఏరా నువ్వు వెళ్ళదా ట్రిప్కి? ట్రిప్పా? ఏం ట్రిప్ అన్యా? అదేంట్రా, మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి 2 రోజులు అవుతుంది. నువ్వేమంటున్నావు అర్థం కాలేదన్యా. ట్రిప్పా? మా కాలేజీలో ఎవరు ట్రిప్కే వెళ్ళలేదు. అయినా మీ తమ్ముడు వారం నుంచి కాలేజీకి రావట్లేదు. వారం నుంచి వెళ్ళకపోవడం ఏంటి? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అసలు ఏం జరుగుతుంది? అన్యా, ఏమైందన్యా? రే, ఎక్కడున్నావు? తొందరగా రా ఒకసారి. ఏదంత అర్జెంట్ రమ్మన్నా? రే, వచ్చావా? ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? అసలు ఏమైందిరా? మా తమ్ముడు కనిపించట్లేదురా. వాడి ఫోన్ కూడా కలవట్లేదు. నువ్వే కదరా చెప్పు ఆ ట్రిప్కి వెళ్ళాడని. అది నిజమేరా, కానీ వాళ్ళ కాలేజీలో ఎవరు ట్రిప్కే వెళ్ళలేదంటరా. అది నీకన్నా తెలుసురా. ఇందాకే వాళ్ళ క్లాస్మేట్ని కలిసారా, వాడే చెప్పాడు ఇదంతా. సరేరా, నేను కాలేజ్కి వెళ్ళి కొనుక్కుంటాను, కంగారు పడుకో. అరే ఏంట్రా, ఏమైనా తెలిసిందా?
నువ్వు చెప్పింది నిజమేరా, వాడు వారం నుంచి కాలేజ్కి వెళ్ళలేదంట. రిజిస్టర్లో కూడా అలాగే ఉంది. నువ్వు కొంచెం నిర్మలంగా ఉండరా. వాడితే డబ్బులు అయిపోయినప్పుడు వాడే తిరిగి వస్తాడు. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వస్తా. అరే ఏంట్రా, ఏమైనా తెలిసిందా? ఇంకా ఏమీ తెలియలేదంట్రా. అజుకి తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తానన్నారు వాళ్ళు. వాళ్ళని నమ్మి వదిలేయకూడదు. నా తమ్ముడు నేనే ఎలాగోలా వెతుక్కోవాలి. అన్న, ఈ ఫోటోలో కనిపించిన అబ్బాయిని ఎక్కడైనా చూసారా? స్వామి, నువ్వే ఎలాగోలా మా తమ్ముడు కనిపించే దారి చూపించు స్వామి. తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్లా ఉన్నాడు. విన్నడితే తెలుస్తుంది. రే తమ్ముడు, ఈ అన్నిటి నా దగ్గరకు వస్తున్నాడు. జరిగింది మొత్తం వాసుగారు చెప్పేసాడండి. ఎలాగైనా తప్పించుకోవాలి. వీడేంటి పిలుస్తుంటే పరిగెడుతున్నాడు? రే ఆగరా! తప్పు అయిపోయిందని వాళ్ళు చెప్తేనే నేను చేశాను. నాకేం తెలీదు. వీడు ఏం చెప్తున్నాడు? అసలు ఏం జరిగింది? ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఏం జరిగింది? యోగేంద్ర పేరుకే సీనియర్ కానీ ఒక్కసారి కూడా కాలేజీలో చూసింది లేదు. ఎక్కడో బయట నుంచి వచ్చిన మాల్ని ఈ చుట్టుపక్కల ఏరియాలో సప్లై చేస్తూ ఉంటాడు. కాలేజ్ స్టూడెంట్స్కి వీడిపైన ఉన్న భయాన్నే బలహీనంగా మార్చుకొని వాళ్ళకు బలవంతంగా మాల్ ఎక్కిస్తాడు. ఒకవేళ మాట వినకపోతే వాడికి నచ్చినట్టు టార్చర్ చేస్తాడు. ఆ విషయంలో కూడా ఇలానే జరిగింది. అందుకే మీ తమ్ముడిని వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళాను. ఇంతకు మించి నాకేం తెలియదన్నా. సరే నన్ను అక్కడ తీసుకెళ్ళు. ఇదే అన్న ప్లేసు, కానీ ఇప్పుడు ఎవరు లేరన్నా ఇక్కడ. చోటు, అరే చోటు ఏమైందిరా? రే లేరా చోటు. అరే చోటు ఏమైందిరా? లేరా రే చోటు, లేరా చోటు, లేరా. నీకేం కాదురా చోటు, నేనున్నాను రా. అన్యా సారీ అన్యా. అన్యా నాలా చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాను అన్యా. అది ఎలాగైనా ఆపన్యా. అరే చోటు,
అరే చోటు, అరే చోటు లేరా, అరే అరే చోటు లేరా, అరే భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేసారి ఎదకోతే పెంచావా. అన్న మా ఏరియాలో బిజినెస్ సరిగ్గా నడవట్లేదన్న, ఇబ్బందిగా ఉంది. మా ఏరియాలో కూడా కొంచెం కష్టంగా ఉందన్న. ఏం మాట్లాడుతున్నారా మీరు? 4 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ బిజినెస్ ఒక్కసారి కూడా వెనకడుగు వేసిందే లేదు. కొత్త కుర్రోళ్ళకి అలవాటు చేయండి. కాలేజీల్లో, బస్ స్టాపుల్లో అన్ని దిక్కులా మన వాళ్ళు సప్లై అవ్వాలి. ఈ విషయంలో అస్సలు తగ్గేదే లేదు. ఇక మీదట ఈ బిజినెస్లో ఎలాంటి పొరపాటు జరగకూడదు. ఏరా ఎలా వచ్చావు? అన్న అది నేను తీసుకొచ్చిన కుర్రాడు చనిపోయాడు. వాళ్ళ అన్నయ్య మీ అందరి కోసం వెతుకుతున్నాడు. నాకు తెలిసి ఈ పాటికి మీ అందరూ వెతుకుతూ ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదిగో వచ్చేసాడు. ఎవడ్రా నువ్వు? ఎలా వచ్చావు? ఎందుకురా మా తమ్ముడిని చంపారు? వాడు మీకు ఏ అన్యాయం చేశాడు రా? ఓహో, నువ్వు వాడన్నవా? రేయ్ చూడనరా, తమ్ముడు చనిపోయాడు, నీ అన్న పగ తీర్చుకోవడానికి వచ్చాడు. వాడు నీకు ఏ అన్యాయం చేశాడు రా? నా కాలరా పట్టుకుంటావురా? నా తమ్ముడు ఎందుకు చంపావు? రేయ్ రండ్రా. రాయ్ నీ తమ్ముడు కూడా నన్ను కొట్టడానికి ఇలాగే వచ్చాడు. నా చేతుల్లో చచ్చాడు. మిమ్మల్ని వదిలిపెట్టండి రా, చంపేస్తాను ఒక్కొక్కడిని. మమ్మల్ని చంపాలంటే నువ్వు ఇప్పుడు బతికొండాలి కదరా. రేయ్ రాయ్ జై భవాని. ఎవరు బాగున్నా మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు?
అసలు నన్ను ఎందుకు కాపాడారు? భవానీ, ఓ భవానీ, అన్నా ఇంకెన్ని రోజులు అన్న ఇలా దొంగను వ్యాపారం చేస్తాం. బయట మన మాల్ బిజినెస్ డల్ అయిపోతుంది. వాడు మొత్తం అందరినీ మార్చేస్తున్నాడు. ఏం మాట్లాడబెట్టన్నా? అన్నా ఏం చేద్దామో చెప్పన్నా. నాకు మొత్తం తెలుసురా. ఆ రోజు వాడిని వదిలేసి తప్పు చేశారా? ఆ నా కొడుకు ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడే వేనిపెట్టి గెలుగుతున్నాడు రా. అందుకే ఒక ప్లాన్ వేసా. బయట నుంచి మన వాళ్ళని దింపు. ఈ దెబ్బతో వాడి చాప్టర్ క్లోజ్.